యొక్క విత్తనాలు సేకరించాం. ఇవేమి కొన్నవి కాదు. మా ఇంట్లో మేము తిన్నటువంటి ఫ్రూట్స్ అంటే నేరేడు, చింత పిక్కలు, అదే విధంగా మరి బొప్పాయి పిక్కలు, ఈ విధమైనటువంటి మన ఇంట్లో నిత్యము తినేటువంటి యొక్క విత్తనాలని సేకరించి ఇవన్నీ కూడా పోగైన తర్వాత ఇలా తీసుకొచ్చి ఇంకా మరి ఈ ప్రదేశంలో అంటే చూడండి, ఇక్కడ చక్కగా గుబురుగా పెరిగినటువంటి ఈ మొక్కల మధ్యలో జల్లేస్తున్నాం. దీనివల్ల ఈ మొక్కలన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. కాబట్టి ఆ విధంగా మొక్కలు పెంచాలని, మొక్కలు పెరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసాం. మీరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు తిన్నటువంటి ఫ్రూట్స్ దాని యొక్క గింజలను తీసుకుని ఈ విధంగా మరి వాటన్నింటిని కూడా సేకరించి ఈ విధంగా జరిగితే వృక్ష సంపద పెరుగుతుంది. రాబోయే భవిష్యత్తులో మన అందరికీ కూడా ఈ యొక్క వృక్ష సంపద చాలా అవసరం. కాబట్టి ఆ విధంగా మంచి చేస్తారని, మరి దీనికోసం ఏం ఖర్చు పెట్టకలేదు, కష్టపడక్కర్లేదు. కొంచెం శ్రద్ధ ఉంటే చాలు ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు చేయగలుగుతారు. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.